స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర అంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు, ఏర్పాటు చేసిన బోర్డులు కైకలూరు నియోజకవర్గంలో కేవలం ప్రచారానికే పరిమితమవుతున్నాయి. వాస్తవ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తుంటే ప్రజల నుంచి తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. వర్షం వచ్చి 2 రోజులు దాటినా నియోజకవర్గ కేంద్రంలోని ప్రధాన రహదారులన్నీ ఇంకా మురుగునీటిలోనే మునిగి ఉన్నాయి. నిత్యం వందలాది మంది రాకపోకలు సాగించే రైతు బజార్ వద్ద మురుగునీరు నిలిచి దుర్వాసనతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇదే పరిస్థితి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద కూడా కనిపిస్తోంది. అధికారుల కార్యాలయానికి వెళ్లాలంటేనే ప్రజలు అసహ్యం చూసుకునే దుస్థితి ఏర్పడింది. అధికారుల కళ్ల ముందే మురుగునీరు ఏరులై పారుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. కైకలూరు బస్టాండ్ గేటు వద్ద పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సుమారు 12 మీటర్ల మేర మురుగునీరు నిలిచిపోవడంతో పాటు అక్కడ పేరుకుపోయిన చెత్తా చెదారం రోగాలకు ఆవాసంగా మారుతోంది. చిన్నపాటి వర్షానికి ఈ పరిస్థితి ఉంటే రేపు భారీ వర్షాలు వస్తే పరిస్థితి ఏంటి? మురుగునీరు ఇళ్లల్లోకి వచ్చే ప్రమాదముంది అని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కలిదిండి మండలంలో సమస్యలు మరింత తీవ్రంగా ఉన్నాయి. డ్రైనేజీ కాలవలను పూడ్చేయడంతో నీరు బయటకు వెళ్లక రోడ్లపైనే నిలిచిపోతోంది. పంచాయతీ సచివాలయం వద్ద పరిస్థితి ఓ డబ్బింగ్ యార్డ్ను తలపిస్తోంది. ముఖ్యంగా బీసీ గర్ల్స్ హాస్టల్ పక్కనే ఉన్న డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతినడంతో అక్కడ ఉంటున్న విద్యార్థినులు తీవ్ర ఆరోగ్య ఇబ్బందులకు గురవుతున్నారు. నియోజకవర్గంలోని కైకలూరుతో పాటు కలిదిండి, మండవల్లి, ముదుపునీపల్లి మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. లంక గ్రామాల్లో అయితే డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉండడంతో ప్రజలు నరకం చూస్తున్నారు. నియోజకవర్గం కొన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నా కనీస డ్రైనేజీ వ్యవస్థ, చెత్తా నిర్మూలనపై అధికారులు దృష్టి సారించకపోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే డ్రైనేజీ పూడికలు తీయించి మురుగునీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిక్షణం తాజా అప్డేట్స్తో కైకలూరు వాయిస్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.